అయితే ఈ పుష్ప సినిమాలో ఒక అబ్బాయిను వాళ్ళ అమ్మ పోతే వాళ్ళ అమ్మ చనిపోయింది, ఈ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, బాగానే ఉంది. దాన్ని తీసుకుపోయావు, అసెంబ్లీ దాకా తీసిపోయావు. నువ్వు స్వార్థం లేకపోతే తీసిపోతావు. నీ పాత బస్తీలు ఎంతమంది చచ్చిపోయారు హైదరాబాద్లో తెలుసు కదా నీకు. ఎక్కడున్నా నువ్వు అక్కడ పోవాల్సిన బాధ్యత నీకు ఉంది. ఈ రాష్ట్రంలో బాధ్యత లేకుండా ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఆ పుష్ప సినిమాలో చచ్చిపోతే వాళ్ళు ఎంతో బ్లాక్మెయిల్, వాడిని కేసు పెట్టి వాళ్ళు జైలు దాకా పంపితివి. ఇట్లాంటివి చేస్తావు ఎందుకంటే నీకు లాభం వస్తే చేస్తావు. నీకు నాకు తెలుసు, నువ్వు లాభం మనిషి అని తెలుసు నాకు. ఎవరో ఒకరు చనిపోతే వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ డబ్బులు తీసుకోవడానికి తినడానికి చేస్తావు. ఇదేనా నీ పని? సొమ్ము తిని ఎక్కడ ఉంటున్నావు, ఏడ తిరుగుతున్నావు, ఏ రోజు ఏం చేయాలన్నది తర్వాత. పాత బస్తీలో 17 మంది చచ్చిపోయారు, వాళ్ళ మనుషులు గారా? కరెక్ట్ కాదు రవీంద్ర రెడ్డి గారు, కరెక్ట్ కాదు రవీంద్ర రెడ్డి గారు. జనాన్ని మోసం చేయ